హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్వీట్ క్యూట్ లిటిల్ చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విక మనతో పాటు ఉన్నారు. సో తన జర్నీ గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ రా సాన్వి, ఎలా ఉన్నావు? సూపర్గా ఉన్నావా? భలే రెడీ అయ్యావు ఇవాళ. ఎవరు రెడీ చేశారు? నేను ట్రెడిషనల్గా మమ్మీ రెడీ చేశారా? హాలిడేసా ఇప్పుడు? ఫెస్టివల్ హాలిడేసా? అయితే నీకు అడ్వాన్స్ హ్యాపీ దసరా. నాకు కూడానా? థ్యాంక్ యూ. సో హాలిడేస్ వచ్చాయన్నమాట. ఏం చేస్తున్నావు హాలిడేస్లో? ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడేం ప్రాజెక్ట్స్ లేవా? నో ప్రాజెక్ట్స్, ఖాళీ, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని చాలా టీవీ చూస్తూ ఉంటా. ఎక్కువ టీవీ చూస్తుంటావా? టీవీలో ఏం ఇంట్రెస్ట్? టీవీలో ఒక ఛానల్ ఉంటుంది, అఖిల్ జాక్సన్ అని. అఖిల్ జాక్సన్ ఫన్నీ వీడియోస్ చేస్తారు, బాగుంటాయి కదా, టైం పాస్ అయిపోతుంది. అవి చూస్తావా అయితే నువ్వు? మా పాప కూడా అదే చూస్తుంది తెలుసా, అఖిల్ జాక్సన్ వీడియోస్. నవ్వుతూ ఉంటుంది అది చూసుకుంటూ. సో చాలా ఫన్నీగా ఉంటాయి కదా. సో మూవీస్ చూస్తుంటావా? మూవీస్ కూడా. ఏ మూవీస్ చూస్తావు? బల్గం చూసావా? హాలిడేస్ లో చూసావా? హాలిడేస్ నాకు తెలిసి మొన్నటి నుంచి అనుకుంటా కదా. క్వార్టర్లీ అయిపోయినాయా? సండే నుంచే. సాటర్డేకి ఎగ్జామ్స్ లాస్ట్. ఓకే, ఎగ్జామ్స్ ఎలా రాసావు? సూపర్ గా రాసావా? ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తావా? 6th పొజిషనా? స్కూల్లో 6th పొజిషన్. సారీ, ఐ మీన్ క్లాస్ లో 6th పొజిషన్. నువ్వు సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు, మళ్ళీ క్లాస్ లో 6th పొజిషన్ అంటున్నావు. ఎలా మేనేజ్ చేస్తున్నావు స్కూల్? స్కూల్ అయిపోయాక చదువుకుంటావా? క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాయా? మిస్ అవుతుంటాయి. షూటింగ్స్ ఉన్నప్పుడు మిస్ అవుతుంటాయి. మరి స్కూల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా? ఇన్కంప్లీట్ వర్క్స్ ఇస్తారా నీకు? క్లాస్లో నీ ఫేవరెట్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీ క్లాస్లో? యోగ్యశ్రీ. ఓ బాగుంది, పేరు బాగుంది, యోగశ్రీ పేరు. అవునా? నువ్వెందుకు కట్టిఫ్ అవుతావు తనతో? ఒకవేళ నువ్వు కట్టిఫ్ అయినా కూడా మళ్ళీ నీతో పాటే వస్తుంది. అదే బెస్ట్ ఫ్రెండ్ అంటే అదే. ఏం చేస్తారు ఇద్దరు? ఆడుకుంటారా? క్లాస్ లో ఆడుకుంటారా? క్లాస్ లో అల్లరి పనులు చేస్తారా ఇద్దరు? నేను చూసాను, చెప్పారు, నేను చూసాను మొన్న. నేను చూసాను మీరు ఇద్దరు ఏమో అల్లరి చేస్తారంట క్లాస్ లో. టీచర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు వినకుండా. నో, అవునా? కూర్చోబెట్టరా? నేనే చెప్పాను, ఎందుకంటే బాగా అల్లరి చేస్తుంది, ఇద్దరు పక్క పక్కన కూర్చోవద్దు అని చెప్పాను నేనే. అందుకని మిమ్మల్ని సపరేట్ చేసేసారు మీ టీచర్ కదా. ఫేవరెట్ టీచర్ ఎవరు? క్లాస్ టీచర్ పేరు ఏంటిది? మంపి. ఓకే, తను నీ ఫేవరెటా? ఏం టీచ్ చేస్తారు? ఇంగ్లీషా? ఈవిఎస్. నీకు ఇష్టం ఆ సబ్జెక్ట్ అంటే? ఇంకేమి ఇష్టం నీకు? అంటే సబ్జెక్ట్ కాకుండా ఫుడ్స్ కావచ్చు, లేకపోతే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే మూవీస్ కావచ్చు. ప్లేసెస్? ప్లేయింగ్ స్టేషన్. ఓకే, సో ఆడుకోవడం అంటే నీకు ఇష్టం అన్నమాట. చాలా. ఎందుకంటే మనకు టైం అప్పుడప్పుడు దొరుకుతుంది, ఆ ఉన్న టైంలో ప్లేయింగ్, అంతే కదా. ఎందుకంటే నువ్వు బిజీ కదా షూటింగ్స్ లో.
కాలనీలో కూడా ఎవ్వరు రాడు బయట ఆడుకోవడానికి, మేమే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు రారు మీ కాలనీలో బయటికి? సైలెంటా? నువ్వే వెళ్తావా బయటికి ఒకదానివే? పిలుస్తావా అందరినీ? ఇప్పుడు వస్తున్నారా మరి? హాలిడేస్ కదా, ఇప్పుడు పిల్లలు ఎక్కువ కనిపిస్తుంటారు ఎందుకంటే హాలిడేస్ కదా. ఈ 10 days ఫుల్ హడావిడి ఉంటది కదా. మొన్న ఏదో చేసావంట బతుకమ్మ ఈవెంట్. ఏం చేసావు? బతుకమ్మ ఆడేవా? నీకు వచ్చా బతుకమ్మ ఆడము? వచ్చా? మమ్మీ చేస్తారా ఇంట్లో? చేస్తారు. ఎలా చేస్తారా బతుకమ్మ చెప్పు. ఫ్లవర్ అన్ని పువ్వులు పెట్టి, అన్ని రకాల పువ్వులు పెట్టి బతుకమ్మ ఆడతారు. నీకు ఇష్టమా? బతుకమ్మ చేయడం కంటే చాలా ఇష్టం. చేయడం అంటే ఇష్టమా? మరి మమ్మీ చేస్తారు కదా, నువ్వు హెల్ప్ చేస్తావా ఇంట్లో? చేస్తావా? ఏం చేస్తావు? మమ్మీ బతుకమ్మ పూలు ఫస్ట్ అక్కడ పెట్టి తెంపుకొస్తా. నువ్వు తెంపుకొస్తావా? ఇంకా ఇంట్లో ఏం హెల్ప్ చేస్తావు? మా మమ్మీ బట్టలు ఎక్కువ అయిపోతాయి, బట్టలు మడత పెడతా. నువ్వు బట్టలు మడత పెడతావు? చాలా హెల్ప్ చేస్తున్నావు మమ్మీకి ఇంట్లో. అర్రే సూపర్. సో నువ్వేం మూవీస్ చేసావు? ఆహనబెల్లంట వెబ్ సిరీస్, రావణాసుర, పొట్టేలు, ఇంకా ఇవి మూవీస్. ఇంకా సీరియల్స్ మట్టి గాజులు, టికిటీ పమిళ్ళాలు, పాపే మజీ మంజు, మా అత్త బంగారు. ఇన్ని చేసావా నువ్వు? ఇంతే ఉన్నావు నువ్వు. ఇన్ని ఎప్పుడు చేసావు? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటావు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? బాలకృష్ణ మూవీ చేస్తున్నా. ఎప్పుడా? బాలకృష్ణ గారితోనా? అవునా? బస్ సీన్. ఓకే, బస్సు సీన్. సో నువ్వు మూవీస్, ఫస్ట్ మూవీ ఏంటి మీది? మట్టి గాజులు, జమనీలో చేసాం. సీరియల్ మూవీ కాదు అది, సీరియల్. మట్టి గాజులు. మట్టి గాజులో నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నీతో పాటు చేస్తుంటారు కదా కో ఆర్టిస్ట్ వాళ్ళందరూ, వాళ్ళు ఎలా ఉంటారు నీతో? ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ. సాన్వి అంటే బాగా ఇష్టం అందరికి. మా మామ కూడా పొగుడుతారు నన్ను. అవునా? ఏం పొగుడుతారు? మంచి చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, మంచి చేస్తున్నావు అంటారా? ఎవరు తీసుకెళ్తుంటారు నిన్ను షూట్స్ కి? మా మమ్మీ, మా డాడీ. అప్పుడప్పుడు వీలైతే మా డాడీ, మా మమ్మీ. ఎవరికి వీలైతే వాళ్ళు తీసుకెళ్తారు. ఇంట్లో బాగా ఎంకరేజ్ చేస్తారా నిన్ను? చేస్తారు. ఫస్ట్ మూవీ ఏంటి మీది? రావణాసుర. రావణాసుర. ఫస్ట్ టైం నీకు అందులో ఎలా వచ్చింది ఆఫర్? మా తాతయ్య చెప్పాడు, మా మమ్మీ వాళ్ళ మామయ్య. అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాము. వెళ్ళి అట్లనే చాలా ఆడిషన్స్ వచ్చాయి, దాంట్లో సెలెక్ట్ అయ్యి మూవీస్, సీరియల్స్ అవన్నీ చేస్తాం. ఆడిషన్ కి వెళ్ళావా నువ్వు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఆడిషన్ కి వెళ్ళావు కదరా, ఏదో అడుగుతారు కదా వాళ్ళు, ఏదైనా డైలాగ్ అడుగుతారా? చెప్పావా మరి డైలాగ్? భయమే లేదా నీకు? కొంచెం వేసింది కానీ చెప్పావు, సెలెక్ట్ అయిపోయావు. సెలెక్ట్ ఏం కాలేదు, అట్లనే చేస్తూ ఆడిషన్స్ వచ్చాయి కదా, అప్పుడు సెలెక్ట్ అయ్యా. ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటావు రెగ్యులర్ గా? డైలాగ్స్ వచ్చా నీకు చెప్పడం? ఏం డైలాగ్ వచ్చు? ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? చెప్పేసి. ముగ్గురు లేడీస్ ఉన్న వాళ్ళ ఇంటికి మాటికి వచ్చి మస్తు విసిస్తావా, మేనస్ లేదా, ఓ కళ్ళు కనిపించావా, పోయి సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ముష్టి తెచ్చుకోపో, పోవయ్యా, ఓ మళ్ళీ వచ్చేసావా, ఏం కావాలయ్యా నీకు అసలుకి, నాకు సైన్ చేయడానికి రాదు, పోవయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు అన్నట్టు చెప్పావు. బాగా చెప్పావు డైలాగ్. ఎవరు నేర్పిస్తారు నీకు డైలాగ్స్? షూటింగ్స్ లో ఇట్లానే జరుగుతాయి కదా, డైలాగ్ ఇస్తారు కదా, అది మమ్మీ నేర్పిస్తారా నీకు డైలాగ్? పెద్ద డైలాగ్స్ కూడా ఉంటాయా మీకు? చిన్న డైలాగ్స్ ఉంటాయా? నేను ఎప్పుడు చిన్న డైలాగ్స్. ఎప్పుడు చిన్నవి చెప్పావా? ఇట్లా లెందీ డైలాగ్ ఎప్పుడు చెప్పలేదా? వస్తే చెప్పేస్తావు అంతే కదా. సాంగ్స్ వచ్చా మరి నీకు? నువ్వు మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నావు అంట, సాంగ్ పాడతావా మరి మాకోసం? క్లాసికల్ పడేసే. మహాగణపతిం
महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुविनुतं महादेवसुतं गुरुविनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादि प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहन मोदक प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहन मोदक प्रियं पाप मगप मरि रिगप मरि सरिसा रिस पद निस निस गम पाप मगप मरि रिगप मरि सरिसा निस पद निस निस गम पाप पाप मपनि नि पद निसा सा निस निसा निसा नि पाप पाप मपनि नि पदनि सास सा निस निसा निसानि पसरि निसा पदा मपाम पदनि निसा पदा मपा रेगा रेगा मपा सा स नि निस नि पानि पम गा निस नि पानि पम पम स स स सरि रि 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 गा गा पम रे समः గణపతిం. నైస్, చాలా బాగా పాడావు. అసలు ఎంత ఆపకుండా ఎలా పాడావురా అంతసేపు? 1 వీక్ ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసావా? నాకు నువ్వు పాడిన దాంట్లో ఇంత కూడా రాదు నాకు తెలుసా. ప్రాక్టీస్ చేసావు. ప్రాక్టీస్ చేసి వచ్చేస్తా. నేర్పిస్తావా నాకు? నాకు గణపతి సాంగ్స్ అంటే ఇష్టం. కేఎంఏలో నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఎక్కడ అది? సన్ సిటీ. సన్ సిటీలో. మీ మ్యామ్ ఎవరు? మా సార్. సార్ పేరేంటి? సాలూరి సతీష్. సాలూరి సతీష్ గారు బాగా నేర్పిస్తున్నారా? చాలా. నువ్వు పాడితేనే అర్థమవుతుంది. చాలా బాగా పాడావు. ఎప్పుడు వెళ్తావు నువ్వు మ్యూజిక్ క్లాస్కి? వీక్లీ 3 days ఉంది. ఓన్లీ వీక్లీ 3 days, 1 hour. అటు స్టడీస్, ఇటు మ్యూజిక్ క్లాస్, అటు షూట్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటున్నావు ఇంత చిన్న ఏజ్లో. నీ ఏజ్ ఎంత? 7 years. 2nd class. చిన్న పాప కాదా? పెద్ద పాపనా? పెద్ద పాప నేను అయితే సరే, పెద్ద పాప అంట. శాన్విక చాలా పెద్ద పాప, చిన్న పాప కాదు. అందుకని ముద్దుగా మాట్లాడుతున్నావు తెలుసా. ఇంకా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మ్యాగీ. మ్యాగీ. మ్యాగీ ఇష్టమా నీకు? చేస్తారా మమ్మీ? చేస్తాను. నేను అడిగితే చేస్తారా? ఎందుకు మ్యాగీ ఇష్టం? తొందరగా అయిపోతుంది 2 minutes లోనా? టేస్ట్ ఇష్టమా? దాని టేస్ట్ ఇష్టమా? ఇప్పి నూడిల్స్ ఇష్టమా? చాలా ఇష్టం. కానీ మ్యాగీ ఎక్కువ తినొద్దంట తెలుసా. అప్పుడప్పుడు తింటావు కదా, సో రెగ్యులర్ గా తినొద్దు, అప్పుడప్పుడు మాత్రమే తినాలి. చాక్లెట్స్ తింటావా? ఏం చాక్లెట్స్ తింటావు? డైరీ మిల్క్. మరి చాక్లెట్స్ కూడా తినొద్దు కదా. అన్ని అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎవరిస్తారు నీకు? మమ్మీ ఇస్తారా? మమ్మీ లేదా డాడీ కొనిపిస్తారా? కొనిపించకపోతే నువ్వు ఏడుస్తావు ఇంకా కదా. అల్లరి చేస్తావా ఇంట్లో? నువ్వే చేస్తావు. ఇప్పుడు వచ్చింది నిజం బయటకి. నువ్వే చేస్తావు అల్లరి బాగా. ఎందుకంటే నాకు మమ్మీ చెప్పారు బాగా అల్లరి చేస్తుంది తెలుసా. అన్నయ్యని కొడతావంట, అన్నయ్యని ఏడిపిస్తావంట. అన్నయ్యని నేను ఏడిపిస్తారు. ఏమంటాడు? గిచ్చుతాడు. రిమోట్ ఇవ్వకపోతే చాలా గిచ్చేస్తాడు. మరి నువ్వేం చేస్తావు? నేను అట్లాగే ఏడుచుకుంటా. మా మమ్మీ చెప్తాను. మమ్మీ ఏమంటారు అప్పుడు? కొడతారు అంటే కొట్టినట్టు యాక్షన్ చేస్తారు కానీ కొట్టారు కదా. చూసినా వాళ్ళిద్దరు కలిసి నిన్ను చీట్ చేస్తున్నారు చూసుకో. వాళ్ళిద్దరు చాలా, మా అన్న చాలా ఫ్రెండ్లీ ఉంటాడు మా మమ్మీతో. మీ మమ్మీ ఇంకా అన్నయ్య? మా అన్నని ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆఖరికి మా అన్న మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్తాడు కదా. మరి నువ్వు డాడీ క్లోజా? ఎస్. ఆడపిల్లలంటే నాన్నకి క్లోజ్ ఉంటారు, అబ్బాయిలు అంటే అమ్మ క్లోజ్ ఉంటారు కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు నాన్నకి చెప్పాలి,
నాన్న బాగా సపోర్ట్ చేస్తారా నీకు? చాలా చాలా. ఏం చెప్పినా అదే చేస్తాను. నువ్వేం చెప్తే అది నమ్మేస్తారు నాన్న. అంతేనా? అంతేనా? అంతే. అయితే అయితే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టం. డాడీ ఎందుకు సపోర్ట్ చేస్తారని? మమ్మీ ఇంట్లో కూర్చుంటే కొడుతుంది. అయ్యో, మమ్మీ ఇంట్లో కూర్చుంటే కొట్టేస్తారా? ఊరికే వచ్చి నువ్వేం చేయకు, నువ్వు ఇలా సైలెంట్ గా కూర్చుంటే వచ్చి మమ్మీ కొడతారా? చదువుకోకపోతే చాలా చిలిపి పనులు చేస్తారు. చిలిపి పనులు చేస్తేనే మరి కొడతారు. మరి కొట్టకుండా ఎలా ఉంటారు చిలిపి పనులు చేస్తే? ఏం చేస్తావు ఈ చిలిపి పనులు అంటే? నేను మా అన్న చాలా కొట్టుకోవడం చాలా కొట్టేస్తావు అన్నయ్యని బాగా. మా అన్న అయ్యో, నేను చూస్తే ఎలా కొట్టాలనిపిస్తుంది. అన్నయ్య ఏజ్ ఎంతరా? 8 years. నీకంటే 1 year పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. సో సాన్వికకి ఇంకా ఏమి ఇష్టము? ఇంట్లో బాగా అల్లరి చేస్తుందంట సాన్విక. చేస్తా ఇంట్లో బాగా అల్లరి. నువ్వు ఇందాక నుంచి అన్నయ్య పైన బాగా కంప్లైంట్ చేస్తున్నావు. అన్నయ్యతో మాట్లాడతాను నేను ఒకసారి. ఎవరు అల్లరి చేస్తున్నారో కనుక్కుంటా. నిజంగా సరే. అయితే ఇంకా సాంగ్స్ వచ్చా సాన్వికకి? చాలా బాగా పాడావు కాబట్టి ఇంకొక సాంగ్. నేను మా డాడీకి సాంగ్ డెడికేటింగ్ చేస్తాను. డాడీకి సాంగ్ డెడికేట్ చేస్తావా? పాడేసి. చాలా సర్ప్రైజింగ్ చేస్తాడు. మానిటర్ బ్యాచ్ వచ్చినందుకు నాకు 100 rupees డాడీ మీద చాక్లెట్ తెచ్చాడు. ఓహో, డాడీ ఫుల్ చాక్లెట్స్ అన్నమాట. సో డాడీకి ఇప్పుడు సాంగ్ డెడికేట్. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదురించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో అందనం అంకితం నా ప్రతీక్షణం. నేనే ఊసునే చెప్పినా, ఏ పాటనే పాడినా, భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో వందనం నీ పాటతో. నైస్, సూపర్ సాంగ్. అసలు నువ్వు సాంగ్ పాడమంటే కొంచెం పాడి వదిలేస్తావేమో అనుకున్నా. ఫుల్ సాంగ్ పాడిస్తున్నావు. నీకు ఆ ఫుల్ సాంగ్ ఎట్లా గుర్తుంది? నేను నేర్చేసుకున్నావు మొత్తం ఫుల్ సాంగ్ నేర్చేసుకున్నావు. సో డాడీకి ఈ పాట డెడికేట్. నేను డాడీ నాన్న డే అప్పుడు ఈ సాంగ్ పాడా, అట్లానే నాకు గుర్తుంది. ఫాదర్స్ డే ఎప్పుడు పాడావా? అలా గుర్తుందా? సో నా డాడీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. డాడీ అంటే నీకు ఇష్టం కదా. డాడీకి ఏం చెప్తావు చెప్పేసి. అంటే ఏమని చెప్పాలనుకుంటున్నావు డాడీకి? లవ్ యూ డాడీ. నేను ఏం చెప్పినా తెస్తాడు. ఎవరు మాట వినకుండా, మమ్మీ మాట కూడా వినడు, నా మాటనే వింటాడు. నీ మాట వింటారా? సో డాడీస్ అంటే ఆబ్వియస్ గా పాపలంటే ఇష్టం ఉంటుంది, అమ్మాయిలంటే. సో డాడీకి డాడీకి నేను కూడా చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో సాన్విక ఇంట్లో ఎవరు ఉంటారు? మా మమ్మీ, మా డాడీ, నేను, మా అన్నయ్య. 4 members ఉంటారు. ప్రాపర్ ఎక్కడ మీది? ఉప్పల్ ఎవరు ఉంటారు? మా అమ్మమ్మ ఆల్మోస్ట్ అందరు ఉంటారు. సో సాన్విక ప్రాపర్ ఇక్కడ వరంగలా? పక్కా తెలంగాణ బిడ్డనా? ఎవరుంటారు వరంగల్లో? మా నాని, మా తాత. నాని తాత ఉంటారు, ఇద్దరే ఉంటారు అక్కడ. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు?
ఉప్పల్లో ఉంటారా అమ్మమ్మ వాళ్ళు? వస్తుంటారా నానమ్మ వాళ్ళు ఇక్కడికి? వస్తారా? నీ సీరియల్స్ చూస్తారా నానమ్మ వాళ్ళు? చూస్తారా? ఏమంటారు? బాగుందంటారా? అమ్మమ్మ వాళ్ళు చూస్తారా? అందరు చూస్తారు. ఏమంటారు? బాగుందంటారా? ఏది బాగాలేదు, బాగా చేయలేదు అని ఎక్కడ చెప్పరా? ఎక్కడ చెప్పరు. అన్నీ బాగా చేసావు అంటారా? ఎందుకంటే సాన్విక బాగా చేస్తుంది కాబట్టి. సో నీకు ఆడిషన్స్కి వెళ్ళడం ఇష్టం ఉండదంట సాన్విక? ఎందుకట్లా? నాకు అది ఆడిషన్స్ చాలా దూరం ఉంటాయి, చాలా రెడీ అవ్వాల్సి వస్తుంది. రెడీ అవ్వాలి ఆడిషన్కి? ఆడిషన్కి రెడీ అయ్యి మేకప్ వేసుకొని వెళ్ళాలా? అంటే జర్నీ లాంగ్ వెళ్ళాలని ఇష్టం ఉండదు. సో డైరెక్ట్ మనం షూట్కే వెళ్తాం, నో ఆడిషన్స్. ఎస్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. దగ్గరనే ఉంటుంది, షూట్స్ దగ్గర ఉంటాయి కానీ ఆడిషన్స్ చాలా లాంగ్ ఉంటాయి. అంత దూరం వెళ్ళి డైలాగ్స్ చెప్పి రావాలంటే కష్టం. మనకు ఆడిషన్స్ లేకుండా అంత దూరం వెళ్ళి ఇంత చిన్న డైలాగ్ చెప్పాలి. నువ్వేమో ఇక్కడ ఉండి ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్, ఇంత పెద్ద పెద్ద సాంగ్స్ చెప్తున్నావు. చాలా బాగా చెప్తున్నావు తెలుసా సాంగ్స్, డైలాగ్స్. సరే అయితే నువ్వు ఇంతకు ముందు డాడీకి ఏదో చెప్పావా, ఐ లవ్ యూ డాడీ ఏదో చెప్పావు, మరి మమ్మీకి ఏం చెప్పవా? మమ్మీ కూడా నన్ను చాలా మేకప్ చేసి రెడీ చేసి చాలా అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడ షూట్ ఉన్నా అక్కడ షూట్ ఉన్నా ఏ ఆడిషన్ ని మిస్ చేసుకోకుండా వెళ్తుంది. మమ్మీ తీసుకెళ్తారు కదా, మరి మమ్మీ అంత సపోర్ట్ చేస్తున్నారు నీకు. ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ రెడీ చేయడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మమ్మీయే రెడీ చేశారు కదా నీకు. షాపింగ్కి వెళ్తుంటావు మమ్మీతో? షాపింగ్ వెళ్తుంటా. నీకు ఏ డ్రెస్సెస్ ఇష్టం రా? అంటే వెస్ట్రన్ లేదంటే ట్రెడిషనల్ వేర్? ట్రెడిషనల్ వేర్ ఇష్టమా? లంగా ఓణి, శారీస్, లంగా జాకెట్ అలాంటివి ఇష్టమా? తెలంగాణ అన్నావు కదా, నాకు తెలంగాణలో కనిపించట్లేదు, ఎక్కడ రావట్లేదు స్లాంగ్. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. డాడీ ఆర్మీలో చేస్తున్నారా? మా కోసం రిటైర్ అయ్యారు. డాడీ రిటైర్ అయ్యారా? అవునా, మీకోసం రిటైర్ అయ్యారా? నేను మా డాడీని ఆఫీస్కి, నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీని ఆఫీస్కి వెళ్ళనీయకుండా చేస్తాను. ఆయన వల్ల కూర్చొని డాడీ వెళ్ళకని చాలా ఏడుస్తున్నారు. సో డాడీ మీకోసం రిటైర్మెంట్ అయిపోయారు అనమాట. చూసావా డాడీకి నువ్వు అంటే ఎంత ఇష్టమో. మా డాడీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. డైలీ ఫుల్ స్పెండ్ చేస్తున్నావు డాడీతో. డైలీ గ్రౌండ్కి వెళ్తావంట? పొద్దున్న లేచి డాడీని తీసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతావా? ఎస్ ఎస్ ఎస్. గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడము అన్నీ ఉన్నాయి. అసలు ఇది లేదు అనేది లేదు, ప్రతి ఒక్క దాంట్లో ఫస్టే నువ్వు కదా, అంతేనా? సో డాడీకి ఒక సాంగ్ డెడికేట్ చేసావు కదా, మరి మమ్మీకి కూడా సాంగ్ ఏదైనా పాడతావా? మరి మమ్మీ ఫీల్ అవుతారు కదా, మమ్మీకి పాడిస్తే. 100 దేవులే కలిసొచ్చిన మానిలాగా చూడలేదమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చ ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంత ఇచ్చినా నీ త్యాగాలనే మించునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా, నడిచేతి కోవెలా నీవేలే, పగలైన రాత్రైన జాగారాలు, పిల్లల సుఖం మెడహారాలు, పగలైన రాత్రైన జాగారాలు, పిల్లల సుఖం మెడహారాలు, దీపములా కాలి వెలుగే పంచేను, పసినవ్వులే చూసి బాధి మరిచేను, నడిచేతి కోవెలా అమ్మేలే. నైస్ రా, నిజంగా చాలా బాగా పాడుతున్నావు తెలుసా. అసలు అంత పెద్ద పెద్ద సాంగ్స్ నీకు ఎలా గుర్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. సో మమ్మీకి డెడికేట్ ఈ సాంగ్.
మమ్మీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మమ్మీ అన్ని చేయడం చాలా హెల్ప్. మరి మమ్మీయే కదా చేస్తారు. షూట్స్ కి వెళ్ళేటప్పుడు మమ్మీ రెడీ చేయడము. ఇప్పుడు కూడా నేను మమ్మీయే రెడీ చేస్తాను. అటు ఇటు తిరగడము, నా షూటింగ్స్ ఉన్నప్పుడు, మా అన్న షూటింగ్స్ ఉన్నప్పుడు. అన్నయ్య కూడా నా షూటింగ్స్. అన్నయ్య ఏం చేశారు? నాకు మట్టి గాజులు చేశారు. సీరియల్ మట్టి గాజులు సీరియల్. అన్నయ్య పేరేంటి? స్నితిక్. స్నితిక్. స్నితిక్, సాన్వి, బాగున్నాయి పేర్లు. మట్టి గాజులు సీరియల్ ఓన్లీ 1. ఇంత చేస్తున్నది కదా మమ్మీ. అందరి మమ్మీలు కూడా చాలా కష్టపడుతున్నారు. సో అందరి మమ్మీకి ఒక పాట డెడికేట్ చేస్తున్నా. మమ్మీలందరికీ పాట డెడికేట్ చేస్తావా? పాడేసి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా. గణపమాపస గణపమాపస గణపమాప గణపమాప గణపమాపస, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చెయ్యి కదలాడకపోతే ఏ మనువడ కొనసాగదుగా, ప్రతి వంశలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నిషమా అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీడవులానలను ప్రియమగు ప్రాణులు, ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవుల్లో ఏ చిరునవ్వున్నా, ఆ సిరి మెదవులకి మూలం నువ్వేగాస, గణపమాపస గణపమాప, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. చాలా బాగా పాడారు. ఎవరు నేర్పించారు చెప్పు నాకు ఈ సాంగ్స్ అన్ని? ఈ సాంగ్స్ అన్ని నేను కేఎంయూ మ్యూజిక్ లో నుంచి నేర్చుకున్నవే. అందులోనే నేర్పించారా? నేను అందులో చాలా బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళా నేను వెస్ట్రన్ డాన్స్ కి కూడా వెళ్తున్నావా? వెస్ట్రన్ డాన్స్ కి వెళ్ళట్లేదు, కూచిపూడి. వెస్ట్రన్ డాన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి, అంతే కదా? సో ఇంకా సాంగ్స్ మాత్రం చాలా బాగా పాడుతున్నావు. నువ్వు కొంచెం పాడే ఆపేస్తావంటే మొత్తం సాంగ్ మొత్తం పాడిస్తున్నావు. అసలు ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద పెద్ద సాంగ్స్ గుర్తుంచుకోవడం అనేది గ్రేట్. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. అంతే, కరెక్ట్. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. సో నువ్వు మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేశాను అన్నావు కదా, నీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తావా? అందులో కో ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా ఎలా ఉంటారు నీతో చెప్పేసి. ఏం చెప్తావు? నిన్న బతుకమ్మ సాంగ్ చేశానన్నావు కదా, అది ఎవరితో చేసావు? నేను మా అందరి ఫ్యామిలీతో చేసా. మళ్ళీ ఒక సింగర్ ఉంది, పెద్ద సింగర్, ఆమెతో వీడియో సాంగ్. బతుకమ్మ వరకు వస్తుంది. సో నాకు వచ్చిన తర్వాత నేను చూస్తాను నీ వీడియో. ఓకే. మనీషా ఎర్రవతిని మ్యామ్తో చేశాను నేను. మనీషా మ్యామ్తో చేసావు? మ్యామ్తో నేను ఒక సాంగ్ పాడా. అక్కడ కూడా సాంగ్ పాడావా? ఏం సాంగ్ పాడావు? ఇందాక పాడా కదా, మహాగణపతి సాంగ్ పాడావా? ఓకే. నేను ఒక హిందీ సాంగ్ పాడతా. హిందీ సాంగ్ కూడా పాడతావా? హిందీ సాంగ్స్ కూడా వచ్చా నీకు? పాడేసాయి. फूलों से मुस्कान तुम्हारी माता पिता जाते बलिहार, निर्मल नेशनल बाग तुम्हारी तुम ही हो आशा दीप हमारी, श्रेष्ठ जनों का कर सत्कार मिलेगा प्रतिफल स्नेह पार, श्रेष्ठ जनों का कर सत्कार मिलेगा प्रतिफल स्नेह पार, अपने अध्यापक का कर सम्मान
भूल कर भी ना करो अपमान, अपने अध्यापक का करो सम्मान, भूल कर भी ना करो अपमान, जल्दी सोकर जल्दी जागो, अनावश्यक लंबी निद्र त्यागो, साफ सफाई का रखो ध्यान, प्रातः उठकर करो स्नान, स्वच्छ आचरण नित्य अपनाओ, उज्जवल आपके भविष्य बनाओ, करेगा अमर प्रशस्त अनेक, करेगा अमर ప్రశస్త్ అనేక్. బా హిందీ కూడా అసలు నీకు హిందీ అంటే చాలా ఇష్టం అంట. అవునా? హిందీ మాట్లాడతావా? మా స్కూల్లో హిందీనే ఉంటది. మీ స్కూల్లో హిందీ ఉంటుందా? హిందీనే, ఎవరు తెలుగులో మాట్లాడరు. తెలుగులో మాట్లాడరు, హిందీలో మాట్లాడతారా? అక్కడ మొత్తం హిందీనే. అవును, నార్త్ ఇండియన్సా? అవునా, అందుకే నీకు హిందీ అంటే ఇష్టం. హిందీ మాట్లాడతావా నువ్వు? మాట్లాడడం కూడా వచ్చు? అక్కడనే నేర్చుకున్నా నేను మెయిన్ గా హిందీ. అక్కడే నేర్చుకున్నావు. ఇంకేదో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసావంట, ఏంటది? అది నట్కట్టు దాంట్లో అందరు స్కూల్స్ మా స్కూల్ కి వచ్చి కాంపిటీషన్ చేయాలి. అంటే ఏంటది కాంపిటీషన్? అంటే ఆ కాంపిటీషన్ నేను ఇందాక పాడా కదా పాట పాడే దాంట్లో తెలియదు సెలెక్ట్ అయిపోయావా? సెలెక్ట్ అయ్యావా? సో హిందీ వచ్చు సాన్వికాకి, పెద్ద పెద్ద లెందీ సాంగ్స్ వచ్చు. సో హిందీ శ్లోకాస్ వచ్చు, హిందీ మాట్లాడతావు. ఇంకా ఏమైనా వచ్చు? ఇంకేమైనా చెప్తావా? ఫన్నీ పోయం చెప్పేసే. आओ मिलो शीलो शालो कच्चा दगा रेस लो, एक पत्ते दौड़े एक पत्ता कच्चा, हिरन का बच्चा हिरन गया पानी में, पकड़ा उसकी नानी ने, नानी गए लंदन वहाँ से लाई कंगन, नानी गए रुट नानी को मलाएंगे, रसमलाई खाएंगे, रसमलाई अच्छी हमने खाई मच्छी, मम्मी ने मारा छांटा मारा जोर से, दादाजी ने हंसते दादाजी की टूटी डॉक्टर को बुलाया, डॉक्टर की सूई टूटी नर्स को बुलाया, नर्स की स्कर्ट फाटी टेलर को बुलाया, टेलर की मिशन चली पुलिस को बुलाया, पुलिस की टोपी उड़ी तालियां बजाएं. సూపర్. అమ్మ బాబోయ్, ఎలా చెప్తున్నారా నువ్వు అసలు? మీ ఫ్రెండ్స్ తో నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు అనమాట. సూపర్, నైస్. అయితే సాంగ్స్ పాడావు, 3 సాంగ్స్ పాడావా నువ్వు? 3 or 4 సాంగ్స్ పాడావు. ఓకే, ఇప్పుడు డైలాగ్ చెప్తావా? ఎస్, డైలాగ్ చెప్పేసే. ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇది మన పశువుల దొడ్డ భాగుమతి అడ్డా, తగ్గేదేలే సాన్విక అడ్డా. సూపర్, డైలాగ్ కూడా బాగా చెప్పారు. డైలాగ్స్ మూవీలో చూసి నేర్చుకుంటావా, మమ్మీ చెప్తారా నీకు? కొన్ని మూవీస్ లో చూసి నేర్చుకుంటా, కొన్ని మమ్మీ చెప్తారా? మూవీస్ చూస్తుంటావా ఇంట్లో? చూస్తావా? ఏ మూవీస్ చూస్తావు? బలగం చూసావా? కార్టూన్ చూడవా నువ్వు? అప్పుడు చూసాను చిన్నప్పుడు. ఏ బలగం మూవీ అంటే నీకు ఇష్టమా? బలగం చూసా ఏం నచ్చిందిరా మూవీలో? విరూపాక్ష కూడా చూసావా? అది డేంజరస్ సీన్స్ వస్తాయి కదా, అప్పుడు మా మమ్మీ నాకు కళ్ళు మూసేస్తుంది. భయపడతావా నువ్వు? మరి భయం ఉన్నప్పుడు ఎందుకు చూసావు? మమ్మీ పెట్టారు, నువ్వు చూసావు. కాదు, హారర్ మూవీస్ అంటే ఇష్టం అని చెప్తున్నావు, మరి నీకు చూసేటప్పుడు భయమేదా? చూసేటప్పుడు కొంచెం వచ్చింది. హారర్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. స్టోరీస్ అంటే ఇష్టమా? ఎందుకంటే హారర్ మూవీస్ అంటే చాలా లాంగ్ ఉంటాయి. ఉంటాయా? 1 hour 2 hours అట్లా. అయితే నేనేం చేయాలంటే ఒక రూమ్ లో పెట్టేసి హారర్ మూవీ పెట్టి కూర్చోబెట్టాలి. నిజమా? భయమేదా? ఇంట్లో ఎవరు లేకపోతే అప్పుడు భయం వేస్తుంది. సో హారర్ మూవీలో నీకు ఛాన్స్ వచ్చింది అనుకో, చేస్తావా? ఖచ్చితంగా. దయ్యంలాగా యాక్టింగ్ చేసి ఒకసారి. మరి హారర్ మూవీలో చెయ్యాలంటే మరి భయపడించాలి కదా? భయపడిస్తావు, టైం వచ్చినప్పుడు భయపడిస్తావు, అంతేనా? నీకు వస్తుందిలే అయితే హారర్ మూవీలో ఛాన్స్. సో సాన్వికాకి ఇష్టమైన హీరో ఎవరు?
పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. Yes. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఫస్ట్ హీరోని అతన్నే చూసాం. పవన్ కళ్యాణ్ గారిని చూసావా నువ్వు? ఫస్ట్ ఏ మూవీస్ చూసావు పవన్ కళ్యాణ్ గారివి? నేను ఏమైతే చేస్తానో అవే చూసాను. అవునా? ఏం చేసావు? నేను అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మూవీలో ఒకటి చేశారు. సీన్ చేస్తాను. అవునా? అదే చూసాను. ఈ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా మీకు? కాంబినేషన్స్ లేవు. భీమ్లా నాయక్ సాంగ్ చేసావా? అయితే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు దగ్గర నుంచి చూసావన్నమాట. అవునా? అవునా? నువ్వు చాలా లక్కీ. మేము ఆయన్ని ఓన్లీ టీవీలోనే చూస్తాం. వెళ్ళొచ్చా? అయితే నువ్వు తీసుకెళ్తే నేను వస్తాను. మరి మమ్మల్ని రానివ్వరు కదా, నువ్వు తీసుకెళ్తే మేము వస్తాం. మాకు లేదు, నేను చెయ్యట్లేదు కదా మూవీలో. సో శాన్వితో పాటు వస్తాయి ఈసారి. ఎస్. సో హీరోయిన్ ఎవరు? పరియా. ఎందుకు? ఫస్ట్ దగ్గర నుంచి చూసావన్నమాట. మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? కాకపోతే చూసావు. మాట్లాడారా? ఏమన్నారు? నేను హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పా. షీ ఇస్ సో స్వీట్ అన్నది. అనిందా? ఓ సూపర్. సో పవన్ కళ్యాణ్ గారు పరియా ఇష్టం. సో ఫుడ్ ఏమి ఇష్టం రా నీకు? రైస్ లో నాకు లేడీ ఫింగర్ ఇష్టం. లేడీస్ ఫింగర్ ఇష్టమా? నాన్ వెజ్ తినవా? తింటావా నాన్ వెజ్? నాన్ వెజ్ చికెన్ తింటావా? ఇష్టమా? మమ్మీ చేస్తారా? చేస్తారా మమ్మీ? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయినా? నాకు అందరూ ఇష్టమే. ఒక్కరే చెప్పాలా? సాయి పల్లవి. హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నీలాగే నేను కూడా, కానీ నేను చూడలేదు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని. సో ఈసారి నీకు ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు ఆయన చేసే పనులు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్స్ ప్రతిదీ ఇష్టం నాకు. మరి హీరోయిన్ సాయి పల్లవి గారు అంటే న్యాచురల్గా ఉంటారు కదా, ఆమె యాక్టింగ్, డాన్స్ బాగా చేస్తారు కదా. మరి పవన్ కళ్యాణ్ కూడా డాన్స్ మాస్టర్. అందుకని అన్ని వాళ్ళందరూ మల్టీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళిద్దరు ఇష్టం అన్నమాట. అయితే నువ్వు ఈసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్తున్నావు, రైట్? ఎస్, సూపర్. సో నువ్వేమవ్వాలనుకుంటున్నావురా ఫ్యూచర్లో? ఏమవ్వాలనుకుంటున్నావు? సింగర్. క్లాసికల్ సింగర్? ఎస్. క్లాసికల్ అన్ని రకాలైన పాటలు పాడేసడం. ఇంకా డాక్టర్, యాక్టర్ అట్లాంటివి ఏం లేవా? మా డాడీ డాక్టర్ అనుకుంటాడు, మా మమ్మీ హీరోయిన్ అనుకుంటాడు. ఓ, మరి శాన్వికి ఏమి ఇష్టం? సింగర్. దాంతోపాటు స్టడీ కూడా. స్టడీ ఎలాగో ఫస్టే కదా. సో శాన్విక బాగా డ్రాయింగ్ చేస్తుందంట. డ్రాయింగ్ అంటే ఇష్టం అంట. ఏంటది? హాబీ. ఏం పిక్చర్స్ వేస్తావు? హౌస్ వేస్తాను, గర్ల్. మెయిన్ గా నేను మా డాడీ వేస్తాను. ఓ, డాడీది నీది పిక్చర్స్ వేస్తావన్నమాట. అవునా? చాలా గ్రీటింగ్ కార్డ్స్ కూడా చేస్తాను. చాలా. సో పెయింటింగ్ అంటే బాగా ఇష్టం అన్నమాట. మల్టీ టాలెంటెడ్ సాన్విక. అమ్మ బాబోయ్, డ్రాయింగ్ అంటుంది, సింగర్ అంటుంది, అసలు షూట్స్ అంటుంది, మళ్ళీ క్లాస్లో ఫస్ట్ అంట. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. బ్రెయిన్ ఏం తింటున్నావు చెప్పు నువ్వు నాకు. నువ్వేం తింటున్నావు అది చెప్తే మేము కూడా తింటాం. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటి చెప్పు. రైస్ ఎనర్జీ గివింగ్ ఫుడ్డా?
సో రైస్ తింటే సాన్విక లాగా బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అనమాట, అంతేనా? ఎస్, అయితే నేను కూడా రైస్ తింటా, ఫుల్గా తినేస్తా. వెజిటేబుల్స్, నాట్ రైస్ వెజిటేబుల్స్, అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి, అవి తింటే కూడా విటమిన్స్ వస్తాయి. సరే, నేను కూడా ఇంకా ట్రై చేస్తా. నేను కూడా సాన్విక లాగా సాంగ్స్ పాడతాను, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తాను, పెయింటింగ్ వేస్తాను. సో నీకు ఏమంటారు, నీకు హర్రర్ మూవీస్ ఇష్టం కాబట్టి నీకు ఖచ్చితంగా హర్రర్ మూవీలో ఛాన్స్ వస్తుంది, ఓకేనా? సో నువ్వు పెద్ద మమ్మీ అనుకున్నట్టు ఏంటది, మమ్మీ హీరోయిన్, మమ్మీ అనుకున్నట్టు హీరోయిన్, డాడీ అనుకున్నట్టు డాక్టర్, సాన్వి అనుకున్నట్టు సింగర్. సో అన్నీ అయిపోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ నుంచి, మా ఏవీటీవీ కిడ్స్ నుంచి. ఆల్ ది బెస్ట్ సాన్విక. థ్యాంక్ యూ. నువ్వు మరి మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవీటీవీ. ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్ విత్ సాన్విక బేబీ. చాలా ముద్దుగా మాట్లాడింది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.